నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనటి. సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నారు. అయితే సూపర్ మైండ్ పవర్ సిరీస్లో బోలెడంత ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటున్నాము. ఏదో ఒక వీడియో పట్టుకోండి, అది పక్కన పెట్టుకోండి, నోట్స్ రాసుకుంటూ మీ లైఫ్లో అప్లై చేయండి. నిజంగా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకెన్ని రోజులు ఈ రొటీన్ రెగ్యులర్ వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు దాంట్లో పడతాను, ఐ విల్ చేంజ్ మై సెల్ఫ్ అని ఈ మధ్య నాకు ఒక మార్నింగ్ వాకింగ్ క్లబ్ వాళ్ళు నా వీడియోలు వింటున్నారు అని తెలిసింది. వాళ్ళు వాక్ చేస్తుంటారు. వాక్ చేస్తూ ఏదైనా హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటూ వాక్ చేస్తుంటారు. జిమ్కి వెళ్ళే వాళ్ళు నా వీడియోస్ వింటున్నారని విన్నాను. చాలా సంతోషం. ఆ టైంలో అయితే ఇంకొంచెం తొందరగా ఈజీగా మైండ్కి ఎక్కుతుంది. సో అలా అలా వినేవాళ్ళు కూడా వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఈ వాకింగ్ చేసేటప్పుడు అంతా బాగుంటుంది, రన్నింగ్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బాగుంటుంది. ఇంటికి వెళ్ళగానే ఎవడో ఒకడు ఏదో మాట అనగానే ఓ అని ఊగిపోతాం. పొద్దున్నుంచి చేసిన ఎక్సర్సైజ్ అంతా గోవిందా పాడైపోతుంది. అయితే నేను ఎప్పుడు అంటుంటాను, చాలా 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 డీప్గా వెళ్ళి ఆలోచించండి. ఈ మాట డీప్గా వెళ్ళి ఆలోచించండి. మన జీవితంలో 3 వస్తుంటాయి ఎప్పుడు. ఏవైతే నువ్వు కంట్రోల్ చేయగలవో ద సర్కిల్ ఆఫ్ కంట్రోల్ అంటాం. ఏదైతే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలవో, నువ్వు కంట్రోల్ చేయలేవు కానీ నువ్వు కాసేపు ప్రెషర్ పడితే, నువ్వు చేస్తే, నువ్వు వాళ్ళని సతాయిస్తే అంటే కొంత మారుతారు. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాము. కాస్త వాళ్ళ నుంచి మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, మన నుంచి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఆ ఫ్యాక్టర్ ఉంటుంది. దాని తర్వాత వెళ్తే సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటారు. సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటే అవి జరిగితే బాగుండు, వాళ్ళు మారితే బాగుండు, వాళ్ళు నా లైఫ్లో కొంచెం వస్తే బాగుండు, ఇలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉంటారు. ఓకే, మన లైఫ్లో ఈ 3 వాళ్ళు ఉంటారు. మనము కంట్రోల్ చేయగలిగిన వాళ్ళం. నేను చూశాను ఒక అమ్మాయిని, వాళ్ళ నాన్ననైతే అసలు పనోళ్ళలాగే ట్రీట్ చేస్తుంది. నాన్న అట్లా చేయకు, నాన్న ఎట్లా చేయకంటే ఇంకంతే. పని వాళ్ళు చేస్తారు చూడు, మన కింద అరిస్తే కూడా వాళ్ళు పాపం కష్టపడి పని చేస్తుంటారు. ఆ టైప్లో ట్రీట్ చేస్తుంది వాళ్ళ నాన్నని. ఓకే, సర్కిల్ ఆఫ్ కంట్రోల్. ఆయన పాపం బేటా చెప్పు బేటా అని చెప్పి అన్నీ చేస్తాడు. ఓకే, సో సర్కిల్ ఆఫ్ కంట్రోల్ కోర్స్ ప్రేమనే అనుకోండి. కాకపోతే మనము మన లైఫ్లో కొంతమందిని కంట్రోల్ చేయగలం. కొంతమంది జనరల్గా పేరెంట్స్ అయితే పిల్లల మీద అరిచి కంట్రోల్ చేస్తారు. మదర్ జనరల్లీ పిల్లల్ని అరిచి కంట్రోల్ చేస్తారు. ఫాదర్ జనరల్గా పిల్లల మీద అరిచి కంట్రోల్ చేస్తారు. సో సర్కిల్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది ప్రతి వ్యక్తికి. నువ్వు కంట్రోల్ చేసేవాడు ఎవడో ఒకడు ఉంటాడు ఖచ్చితంగా. ఓకే, మనుషులే కాదు, మనం కంట్రోల్ చేయగలిగినవి కొన్ని ఉంటాయి. ఓకే, అది మన ఇంట్లో విషయాలు కావచ్చు, మనకున్న పొజిషన్ని బట్టి కొన్ని మనము కంట్రోల్ చెయ్యవచ్చు. అది నెంబర్ 1. సెకండ్ ఉంటుంది, ఇది సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. మనము ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము అండ్ ఎవరు మన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఇది పక్కా ఉంటుందన్నమాట ప్రతి వ్యక్తి లైఫ్లో. నేను ఎంతోమందిని చూస్తాను, వాళ్ళు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి మా నాన్న నాకు నేర్పించింది అంటాడు, చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు నేర్పించింది ఇదే, మా ఫ్యామిలీలో మాకు ఏం నేర్పించారంటే అని వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో లిస్ట్ వేస్తారు. ఓకే, నేను అలాంటి వాళ్ళందరినీ వింటూ ఉంటా కాబట్టి చెప్తున్నాను దట్ కొంతమంది మన మైండ్ మీద, మన లైఫ్ మీద ఒక ముద్ర వేసి వెళతారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఓకే, మనము ఎలా ఉండాలి అన్నది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇప్పుడు నాకు అలవాటు అవసరం లేదు, ఇప్పుడు నాకు ఆ అలవాటు వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, అయినా కూడా నన్ను మా అమ్మా నాన్న ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే నేను మారలేకపోతున్నాను. ఓకే, ఒక అమ్మాయి ఈ మధ్య నాకు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది, నాకు అతి మంచితనం అండి, ఎవరికి చెప్పినా నో చెప్పలేను. వాళ్ళు అడిగితే చిన్నప్పటి నుంచి మా అమ్మా నాన్న వాళ్ళు ఎప్పుడు నో చెప్పకూడదు, అందరితో మంచిగా ఉండాలి అంటే నా శత్రువైనా నన్ను అడిగితే నేను నో చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు చాలామందికి ఇట్లాంటి ప్రాబ్లం, నో చెప్పలేకపోతున్నానని. నోవే కదా చెప్పు, ఎందుకు చెప్పు అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మా నాన్న వాళ్ళు నన్ను ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మీరు చూసారా, ఒక లైఫ్లో ఒకళ్ళు మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. అది అమ్మ, నాన్న, తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, సినిమా స్టార్సు, టీవీ స్టార్సు, లేకపోతే మన చుట్టుపక్కల జరిగే విషయాలు, లేకపోతే మన ఇన్స్టా రీల్స్, నాలాంటోడు ఎవడవా మన వీడియోలు చేసి చెప్పేస్తూ ఉంటాడు టకటక. సో నిజమేమో అనిపిస్తుంది కదా, అట్లా ఒక సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకే, ఆర్ మనము ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కూడా మన లైఫ్లో ఉంటారు. వాళ్ళకి మనం చెప్పగానే ఆలోచిస్తారు, వీళ్ళు నా మాట వింటారు,
వీళ్ళు ఎవరికైతే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదో వాళ్ళు చాలా చీప్ స్థాయిలో లైఫ్ బతుకుతుంటారు. తక్కువ స్థాయిలో, మానసికంగా తక్కువ స్థాయిలో బతికేది వాట్ ఐ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ అనే వాళ్ళు లేకపోతే. కంట్రోల్ వేరు, ఇన్ఫ్లుయెన్స్ అంటే నా మాట విని ఎవరైనా మార్పు చెందగలిగితే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అలాంటి వాళ్ళు మన లైఫ్లో తక్కువ ఉన్నన్ని రోజులు మన జీవితం అక్కడే స్టక్ అయిపోతుంది. ఎంతమంది మన మాటకి విని ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారో అప్పుడు మనము కరెక్ట్ దారిలో ఉన్నట్టు లెక్క. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటారు. ఈ సర్కిల్ ఆఫ్ కన్సర్న్తోనే మన జీవితం అంతా స్టక్ అయిపోయినట్టు ఉంటుంది. దట్ అదేదో జరుగుంటే బాగుండే, ఇదేదో అయ్యుంటే బాగుండే, వీళ్ళు కొంచెం కరెక్ట్గా నాతో ఇలా బిహేవ్ చేస్తుంటే బాగుండే. ఈ టైప్లో దేర్ ఆర్ సో మెనీ కన్సర్న్డ్ థింగ్స్. ఇలా జరిగి ఉంటే బాగుండేది, అది గనక అలా అయ్యుంటే బాగుండేది అనే ఫ్యాక్టర్లు మన లైఫ్లో కొన్ని ఉంటాయి. ఆ కొన్ని ఫ్యాక్టర్స్ పట్టుకుని జీవితాంతం వేలాడుతుంటారు. ఇప్పటికి కూడా నా దగ్గరికి కరోనా టైంలో గనక అలా ఉండుంటే, ఇప్పటికి 5 ఏళ్ళు అయిపోయింది, 5-6 ఏళ్ళు అయిపోయింది, అయినా కూడా కరోనా టైంలో ఆ టైంలో అక్కడ గనక దట్ ఈజ్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్ ఉండుంటే, అదేదో జరిగుండుంటే, అప్పుడు గనక నేను ఆ నిర్ణయం తీసుకుని ఉండుంటే, మా నాన్న నన్ను ఎంపీసీ కాకుండా బైపీసీ జాయిన్ చేసుంటే, అప్పుడు నేను చెప్పినప్పుడు వినుంటే, అమెరికాకి వెళ్ళిపోయి ఉంటే, అర్రెర్రే తప్పు నిర్ణయం తీసుకున్నా వెనక్కి వచ్చుంటే. ఇవన్నీ కన్సర్న్స్. ఇవి ఎప్పటికీ వదలవు, ఎప్పటికీ తీరవు, కానీ అవే పట్టుకుని ఉగులాడుతూ ఉంటారు. ఒక ఆయన రీసెంట్గా నాతో మాట్లాడుతూ అంటాడు, సార్ నా కూతుర్ని ఎంత గారాభంగా పెంచినా సార్, ఎంత గారాభంగా పెంచినా ఆమె అట్లా ఉండి అట్లాంటి పని చేసి వెళ్ళిపోయింది సార్ వాడిని ఎవరితోనో. ఓకే సార్, ఎన్నేళ్ళు అయిందండి? అయ్యి రీసెంట్గా అయిందేమో 2-3 ఏళ్ళేమో అనుకున్నా. వెళ్ళిపోయి కూడా 10 ఏళ్ళు అయిపోయింది. అయినా కూడా ఇప్పటికీ అది మైండ్లో బాధ పెట్టుకుని తిరుగుతున్నాడు. బాధ ఉండొచ్చు, బట్ దానికోసం ఆ ఒక్క కన్సర్న్తో ఆయన జీవితం అంతా పాడు చేసుకుని ఏమీ చేయకుండా ఇంట్లో అట్లా కూర్చుంటాడు. ఏం మాట్లాడినా తీసుకొచ్చి నా కూతురే ప్రాణం అనుకున్నా ఆమె ఇట్లాంటి పని చేసింది, కూతురే ప్రాణం అనుకున్నా ఆమె ఇట్లాంటి పని చేసింది. అక్కడ స్టక్ అయిపోతారు. సర్కిల్ ఆఫ్ కన్సర్న్ ఏదో ఒకటి అలా పెట్టుకుని దానికి వేలాడుతూ ఉంటుంది మన లైఫ్ అంతా. మనం విక్రమ్ బేతాళ్ సిరీస్లో ఆ చెట్టు మీద ఒక బేతాళుడు వేలాడుతుంది చూడండి, ఆ టైప్లో మన మైండ్లో కొన్ని అట్లా వేలాడుతుంటాయి. అవి పోవు, వదలవు, అవి పట్టి పీడిస్తుంటాయి. అవి మాట్లాడే మాటలన్నీ మనం వింటూ ఉండాలి. మనం పట్టు వదలని విక్రమార్కుల్లా ఆ బేతాళు మైండ్లో ఏదైతే పట్టుకునుందో అవి అడిగే ప్రశ్నలన్నిటికీ, ఎందుకు ఇట్లా చేసింది, నా కొడుకు ఇట్లా ఎందుకున్నాడు, వాడు ఎందుకు ఇట్లా చేశాడు, ఆ కరోనా టైంలో ఎందుకు ఇట్లా అయిందని ఎప్పటి విషయాలో, అప్పుడెప్పుడో జరిగిన విషయాలు కూడా మాట్లాడుతుంటారు. సో ఇది సర్కిల్ ఆఫ్ కన్సర్న్లో ఉంటుంది. మన జీవితంలో ఎన్ని కన్సర్న్స్ తక్కువ ఉంటే అంత సంతోషంగా ఉంటాం, ఎన్ని కన్సర్న్స్ ఎక్కువ ఉంటే అంత కాంప్లికేటెడ్ జీవితం బతుకుతుంటాం. అండ్ అంత కాంప్లికేటెడ్ జీవితం బ్రతుకుతూ మన లైఫ్ని మనం ఏం చేసుకోవాలో అర్థం కాక సఫర్ అవుతుంటాం. దీనికోసము ఎప్పుడైనా మన మైండ్ని మనం డిసెక్ట్ చేస్తే, దేని గురించి కన్సర్న్ అయిపోతున్నా, దేని గురించో తెగ పట్టించేసుకుంటున్నా, ఈ పట్టించుకున్నవన్నీ పక్కన పెట్టి నేనేం చేయొచ్చు, ఇప్పుడు నా లైఫ్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళచ్చు అనే చిన్న ఆలోచన షిఫ్ట్, చిన్న తేడా, చిన్న మార్పు, లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. అది అర్థం చేసుకోకుండా అక్కడే స్టక్ అయిపోతారు. ఇలాంటి వాళ్ళకు కూడా సూపర్ మైండ్ పవర్ రానే రాదు, దూరంగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తుంటాను, ఎప్పుడు సూపర్ మైండ్ పవర్ అంటే అంకెలు గుర్తుపెట్టుకోవడము, లేకపోతే అడ్రస్లు గుర్తుపెట్టుకోవడము కాదు. నీ లైఫ్లోకి నీ మైండ్ నీ బానిసై నువ్వు చెప్పినట్టుగా నీ మైండ్ వినాలి, పక్కనోడి మైండ్తో సంబంధము లేకుండా బ్రతకాలి. సూపర్ మైండ్ పవర్ని నీ దగ్గర గుంజుకోవాలి. ఇది పాయింట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద లింక్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉండి సూపర్ మైండ్ పవర్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం క్లాసెస్ ఉన్నాయి. August 24th నుంచి స్టార్ట్ అవుతాయి. 1 month సాలిడ్ టైం ఉంది. ప్లాన్ చేసుకోండి. మంచిగా 1 week సూపర్ డూపర్ కోర్స్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్తో ఉండి నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం, మహామేధాదేవి యొక్క శక్తి మీకు రావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ సాధన చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నంబర్ ఇస్తారు లేదా లింక్ ఇస్తారు, క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు.
క్లాస్లో చూస్తాను మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్.